హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ చూసుకున్నట్టయితే అద్వితీయం ఈ సాలాను కప్ నమ్దు. సో ఇది రెండోసారి కూడా వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ. సో ఫైనల్ మ్యాచ్ లో అర్ధ శతకంతో చెలరేగిన కింగ్ కోహ్లీ సిక్సర్ తో మ్యాచ్ ముగించిన చీకు గుజరాత్ టైటాన్స్ పై 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. సో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి సత్తా చాటింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఐపీఎల్ మహా సంగ్రామంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ టైటిల్ నిలబెట్టుకుంది. సీజన్ మొత్తం నిలకడ ప్రదర్శన కనబరిచిన బెంగళూరు ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించింది. మ్యాచ్ ఆరంభం నుంచే అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన బెంగళూరు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజయాన్ని సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ కు ఆరంభం నుంచే ఎదురు దెబ్బలు తగిలాయి. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో గుజరాత్ బ్యాటర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడ్డారు. కెప్టెన్ శుభ్మన్ గిల్, స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్, జోస్ బట్లర్ తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా పూర్తిగా విఫలమయ్యారు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో 5వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన వాషింగ్టన్ సుందర్ మాత్రమే తన పోరాట పటిమను కనబరిచాడు. కీలక సమయంలో అర్ధ శతకం నమోదు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే మరో ఎండ్లో అతడికి సరైన సహకారం లభించకపోవడంతో గుజరాత్ భారీ స్కోర్ సాధించలేకపోయింది. సో ఇక్కడ చూసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ లో భారీ మార్పులకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఆపరేషన్ ప్రక్షాళన్, మంత్రులందరి శాఖలు మార్పు. సో కొందరికి ప్రమోషన్, మరికొందరికి డిమోషన్, కొత్త వారికి ఛాన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అవినీతి ఆరోపణలు సరిగ్గా పనిచేయని వారిపై వేటు పడే అవకాశాలున్నాయి. సో ఉత్తర దక్షిణ తెలంగాణ నుంచి 2 చొప్పున ఉద్వాసన. ఖమ్మం నేత పదవి ఊడకుండా ఉండేందుకు ఢిల్లీలో వేడుకోలు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా అధిష్టానం యాక్షన్ ప్లాన్ తీసుకుంటుంది. జూన్ 17 తర్వాత మంత్రివర్గ విస్తరణ, తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఏఐసిసి దృష్టి పెట్టనుంది. సో ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర పరిస్థితులపై ప్రత్యేక నిఘా. తెలంగాణలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ఏఐసిసి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా జరిగిన రాజకీయ పరిణామాలు, రాష్ట్ర నాయకత్వానికి సంబంధించిన వివాదాలు, పార్టీ అంతర్గత విభేదాలు, పిసిసి వ్యవహారాలు తదితర అంశాలపై ఢిల్లీ స్థాయిలో నివేదికలు సేకరించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్, పిసిసి అధ్యక్షుడు, సీనియర్ నేతల అభిప్రాయాలను సేకరించి సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ నివేదికల ఆధారంగా తెలంగాణలో ప్రభుత్వం పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అధిష్టానం భావించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆపరేషన్ తెలంగాణ పేరిట సమగ్ర మార్పులకు శ్రీకారం చుట్టినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ చూసుకుంటే కేబినెట్ విస్తరణకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, ఎస్ఐఆర్, 6 గ్యారంటీల అమలుపై చర్చలు జరిగాయి. సో తెలంగాణ రాజకీయాలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. దీంతో మంత్రి పదవులపై ఆశావాహుల్లో కదలికలు. సో పార్టీ ప్రభుత్వ సమన్వయమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలంటూ ఖర్గేకు ముఖ్యమంత్రి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే మౌనమేళ, స్కూల్ ఫీజులపై సర్కార్ సైలెంట్. రెచ్చిపోతున్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు 20 నుంచి 30% వరకు పెంపు. పక్క రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణ కమిటీలు, ఇక్కడ మాత్రం నిర్లక్ష్యం. ఫీజుల పెంపుపై ప్రశ్నిస్తే సీట్లే లేవంటున్న మేనేజ్మెంట్. పట్టించుకోని విద్యాశాఖ, విద్యా కమిషన్ సిఫార్సులు. పుస్తకాలు, యూనిఫామ్లు రవాణా పేరుతో తల్లిదండ్రులపై అదనపు భారం పడింది. సో ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలంటూ కూడా పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే రాహుల్ గాంధీకి కన్నడ షాక్. సిద్ధరామయ్య తొలగింపుపై పలు వర్గాల ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిని ముందే ఊహించి ఉండాల్సిందన్న అధిష్టానం. అగ్రవర్ణాలకు చెందిన డికే శివకుమార్ కు పట్టం. సో బలహీన వర్గాల ప్రతినిధిగా సిద్ధుకు రాష్ట్రంలో మంచి పేరుంది. అహింద ఇతర వర్గాల నుంచి అపారమైన మద్దతు లభిస్తుంది. వెల్లువెత్తిన ఆగ్రహం, రాహుల్ గాంధీ పోస్టర్ల దహనం. 2028 ఎన్నికలపై ప్రమాద గంటికలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే మన్ కీ బాత్ లో భాగంగా మోదీ మాట్లాడుతూ ఎండల్లో జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సో మామిడి పండ్ల మాధుర్యంపై కూడా తను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ కు చేరిన 11వ శతాబ్దపు చోళుల రాగి శాసనాలు సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. చూసుకుంటే
రైతు డిస్కం పేరుతో ప్రైవేటీకరణకు కుట్ర జరుగుతుంది అంటూ కూడా తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించింది. సో ఉచిత విద్యుత్తు మోటార్లకు మీటర్లపై సీఎం స్పష్టత ఇవ్వాలి అంటూ కూడా తను తెలిపింది. సో ఇక్కడ ఈఆర్సీ అనుమతి ఇస్తే సుప్రీంకోర్టులో పోరాడుతామంటూ దసరాలోపు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ప్రారంభించకపోతే పాదయాత్ర చేపడతామంటూ కూడా తను సూచించింది. ఇక్కడ చూసుకుంటే 4 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వశ్చన్ చేశారు. ఇండ్లు కూల్చడం తప్ప కట్టిందేమీ లేదు, డిస్కం కాదు రైతుల పాలిట యమపాశం అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. 420 హామీలు 6 గ్యారంటీలు అమలు చెయ్యి అంటూ తెలిపారు. సో ఇక్కడ లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయను అంటూ ప్రకటించు అంటూ కూడా కేటీఆర్ సవాల్ విసిరారు. ఇక్కడ చూసుకుంటే రోడ్డు లేక అటవీ మార్గంలోనే ప్రసవం, గ్రామానికి చేరుకోలేక 10 కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోయిన అంబులెన్స్, ఎడ్ల బండిపై తరలిస్తుండగా తీవ్రమైన పురటి నొప్పులు, చివరికి అడవిలోనే బిడ్డకు జన్మనిచ్చిన గిరిజన మహిళ. ఇది దొందారి ఆదివాసుల పరిస్థితి. అంటే అక్కడ కనీస వసతులు కూడా లేని దుస్థితి కనిపిస్తుంది. 16 నుంచి టెట్ ఎగ్జామ్స్, 5 రోజులు 10 సెషన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో పేపర్ 1, పేపర్ 2 పరీక్షలకు జిల్లాల వారీగా సెంటర్లు ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ రన్నింగ్ కమెంటరీ చూసుకున్నట్టయితే సిఎల్పి నేతగా శివకుమార్ ఎన్నిక, వచ్చే ఎన్నికల్లో తగ్గకుండా కాంగ్రెస్ మన్నిక, డీకే భుజాలపై అతిపెద్ద భారం, మోయక తప్పదు అదే ఇప్పుడు వరం. సో ఇవండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.